జైట్లీ ప్రకటన పూర్తిగా సంతృప్తినివ్వలేదని టీడీపీ ఎంపీలు చెప్పారు. పోరాటం ఆగదని పార్టీలో చర్చించాక కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. ఏపీ ప్రజలకు జైట్లీ మరో లాలీపాప్ ఇచ్చారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్లు కొంత సాధించుకోవటం జరిగింది. ఏమి సాధించుకున్నామంటే నోరు తెరిచి చిలక పలుకులు పలికాడు, అర్లీ కంప్లీషన్ అన్నాడు. అప్పటికి ఇప్పటికీ అప్పుడు పరిశీలనలో ఉన్నాయన్నాడు. స్టీల్ ప్లాంటు, వైజాగ్ జోను, మిగతా అంటే విభజన అప్పుడు చట్టంలో పెట్టిన అవన్నీ పరిశీలనలో ఉన్నాయి అని చెప్పిన వారు ఇప్పుడు అర్లీ కంప్లీషన్ అన్నారు. అంటే త్వరగా పూర్తి చేస్తామన్నారు. సో మరీ మేము లేచి దాన్ని త్వరగా కంప్లీషన్ అనేది మీరు బడ్జెట్లో పెడితే ఇప్పుడు ఆంధ్రాలో బర్నింగ్ ఇష్యూస్ ఇవంతా మీరు అర్లీ కంప్లీషన్ అన్నందుకు ధన్యవాదాలు. కానీ ఇవన్నీ బడ్జెట్లో కానీ లేకపోతే ఏదైనా అలొకేషన్ ఒక ఆర్డర్ రూపేణ కానీ పెడితే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకు ఒక నమ్మకాన్ని కుదిర్చిన వాళ్ళు అవుతారు, ప్రభుత్వానికి నమ్మకం కుదిర్చిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ ఇవి పూర్తిగా 100% అయ్యేంత వరకు మా అలజడి, మా నిరసనలు కంటిన్యూ అవుతాయి. కొంత తేడా ఉన్నా నిర్దిష్ట సమయము ఏదేది ఎప్పుడప్పుడు చేస్తామని చెప్పేసి లేదు. మాకు అది ఇంకా తృప్తిగా అనిపించలేదు. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్కి వస్తే ఆఫీసర్లు ఇక్కడ కూర్చొని వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో 2-3 రోజుల్లో చేస్తామంటున్నారు. ఎప్పటిలోపల చేస్తారని చెప్పేసి మళ్ళా ఒకసారి అడుగుదాం. నాకైతే మాత్రం ఇవన్నీ మన చేతికి వచ్చేంత వరకు నమ్మకం కుదరట్లేదు. చేతికి వస్తేనే చేస్తాం. మిగతా కార్యాచరణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం ఎన్ని సాధించుకుంటాం అని పార్టీలో ఆలోచన చేసి రేపటి నుంచి ఏ విధమైన కార్యక్రమం చేయాలని కూడా మాకు 2-3 రకాల కార్యక్రమాలు చేయాలని ఉంది. ఈ పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకునే దానికి మేము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం. He gave the people of Andhra Pradesh one lollipop in the Lok Sabha and he gave the people another lollipop in the Rajya Sabha. They made no commitments. It is all vague promises and the letter and spirit of the Andhra Pradesh Reorganization Act 2014 is not being implemented in serious